శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 9వ స్థానం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9వ స్థానం, ఈ 9వ స్థానం ఏ ఫలితాలు చూసుకోవచ్చును, ఈ 9వ స్థానం ఏం చెప్తుంది, ఈ 9వ స్థానం గురించి మనం తెలుసుకుందాం. ఈ 9వ స్థానం మొట్టమొదలుగా విదేశీయానం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఈ 9వ స్థానంలో చూసుకోవచ్చును. అలాగే ఉన్నత విద్య ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా, మరి ఉన్నత విద్య ఉంటుందా, ప్రైమరీకి బ్రేక్ పడిపోతుందా, ప్రాథమిక విద్యకే బ్రేక్ పడుతుందా, ఉన్నత విద్యలో మనం సాధించగలుగుతామా అనేటువంటి విషయాన్ని మనం ఈ 9వ స్థానంలో తెలుసుకోవచ్చును. ఇక ఈ 9వ స్థానం ధార్మిక బుద్ధి, ధర్మంగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అలాగే భక్తి భావన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గౌరవం ఉంటుంది, శ్రద్ధ, చేసేటువంటి పనిలో శ్రద్ధ, తత్వ విచారం ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి ప్రవేశం ఉంటుంది, నాయకత్వపు లక్షణాలుంటాయి, స్వప్నములు, కలలుంటాయి, దీర్ఘ ప్రయోజనాలుంటాయి, సముద్ర యానం ఉంటుంది, సముద్రం దాటేటువంటి అవకాశం, సముద్రం నౌక అలాంటివి, ఒక గురువుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, మనమళ్ళతో ఉండేటువంటి అవకాశము, మనమరాన్లు ఉండేటువంటి అవకాశము, న్యాయశాస్త్రము, ఇలా LLB చదవాలనుకున్న వాళ్ళు న్యాయశాస్త్రం ఈ 9వ స్థానంలో మనకు తెలియజేస్తుంది. సైన్సు మరియు సారసత్వము, ఇవన్నీ కూడా మనం ఈ 9వ స్థానంలో తెలుసుకోవచ్చును. అయితే ఈ 9వ స్థానము ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇందాక చెప్పినటువంటి ఇవన్నీ కూడా చూసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి గ్రహాలు, అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలను అవన్నిటిని పట్టుకొని మనము సెలక్షన్ ఆఫ్ ప్లానెట్ తీసుకున్నట్టయితే మనము ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఈజీగా మనకు అర్థమవుతుంది. కానీ ఈ 9వ స్థానాధిపతి ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, ఈ 9వ స్థానాధిపతి లగ్నంలో, అంటే మనం ఇందాక ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, సహజ రాశి చక్రంలో మేషరాశి మొదటి రాశి అవుతుంది, మీనరాశి 12వ రాశి అవుతుంది. ఈ వ్యక్తిగత జాతకానికి వచ్చేసరికి లగ్నం ఎక్కడైతే పడుతుందో అది మొదటి ఇల్లు అవుతుంది. అక్కడి నుంచి మనము చూసుకోవాలి ఏ స్థానం ఏదో ఉంది అనేటువంటిది మనం అట్లా గమనించుకోవాలి. అయితే ఈ 9వ స్థానాధిపతి 1వ స్థానంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే రూపశీలుడు, మంచి రూపం కలిగినటువంటి వాడు, సంపన్నుడవుతాడు, బుద్ధిమంతుడవుతాడు, భాగ్యశాలి, సభాపూజ్యుడు, జనవంద్యుడు, సభలో పూజించగలిగేటువంటి వాడుగా ఉంటాడు, జనాలందరినీ కూడా ఆకట్టుకునే రకంగా ఉంటాడు, భాగ్యశాలిగా ఉంటాడు, బుద్ధిమంతుడు అని చెప్పవచ్చును. ఈ 1వ స్థానాధిపతి, ఈ 9వ స్థానాధిపతి 1వ స్థానంలో ఉంటే అదృష్టవంతుడు అని చెప్పవచ్చును. విద్యలో మంచి విద్య ఉంటుంది, విద్యలో మేటి అని చెప్పవచ్చు, క్లెవర్ అని చెప్పుకోవచ్చు, ధర్మపరుడు అని చెప్పవచ్చు, ధర్మాన్ని కాపాడేటువంటి వాడు అని, గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఈ 1వ స్థానాధిపతి, ఈ 9వ స్థానాధిపతి 1వ స్థానంలో అంటే లగ్నంలో గనక ఉన్నట్టయితే ఈ ఫలితాలు ఉంటాయి. ఇక లగ్నం నుంచి 2వ స్థానం, 9వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉంటే ధనభాగ్యము ఉంటుంది, వృద్ధి కలుగుతూ ఉంటుంది, పిత్రార్జిత ధన సంపాదన ఉంటుంది, భార్యాపుత్రుల సుఖం ఉంటుంది, కామకుడు, ధనికుడు, విధ్వంసకుడు. ఈ 9వ స్థానాధిపతి ఇట్లా 2వ స్థానంలో ఉంటే ధనం బాగా ఉంటుంది, వృద్ధిలో ఉంటాడు, మంచి పనిలో మంచి స్థాయిలో ఉంటాడు, పిత్రాజీతం తండ్రి నుంచి వచ్చేటువంటి ధన రాబడి ఏదైతే ఉందో అది సంపన్నంగా వస్తుంది, భార్యాపుత్రులతో సుఖంగా ఉంటాడు, అలాగే కామకుడు అని కూడా చెప్పుకోవచ్చును.
ధనికుడు మరియు విధ్వంసకుడు. విద్వాంసాలు ఏదైనా కానీ చేయాలనుకుంటే నాట్యము అలాంటి విధ్వంసాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబం ద్వారా అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది, ఆస్తి వస్తుంది, జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. పూర్వజాల పెద్దల నుంచి ఆశీర్వాదం అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ 9వ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే, ఇక 9వ స్థానాధిపతి లగ్నం నుంచి 3వ ఇంటిలో ఉన్నట్టయితే తండ్రి స్వల్ప భాగ్యము కలవాడు. అంటే తండ్రి ఎక్కువ ధనాన్ని లేకుండా స్వల్పంగా ఉండేటువంటి వాడు. సుకర్మాచరుడు, కర్మను ఆచరించేటువంటి వాడు. స్వార్జితం బాగుండును, ఎంత పని చేసుకుంటే అంత పని చేసుకొని దానికి తగ్గ మూల్యం సంపాదించుకునేటువంటి వాడు. అలాగే రూపశీలుడు, మంచి రూపం కలిగినటువంటి వాడు. సంపన్నుడు. అలాగే సోదరుల సుఖం ఉంటుంది, సోదరులతోని అన్నదమ్ములతోని సుఖం అనేటువంటిది పొందుతూ ఉంటారు. సోదరుల ద్వారా సహాయం కోరినట్టయితే సోదరుల ద్వారా నెరవేరుతూ ఉంటుంది. ధైర్యం ఉంటుంది. రైటింగ్ లేదా మీడియాలో ఫీల్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 9వ స్థానాధిపతి 3వ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు ఉంటాయి. ఇక 9వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉన్నట్టయితే, లగ్నం నుంచి 4వ ఇంట్లో 9వ స్థానాధిపతి ఉన్నట్టయితే ధర్మచరణ చేయును. ధర్మచరణ అనేటువంటిది ధర్మాన్ని కాపాడుతూ ధర్మం వైపు పనిచేస్తూ ఉంటాడు. భాగ్యవంతుడు అన్నట్టు అని చెప్పవచ్చును. భూగృహ వసతి కలవాడు. భూమి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఇలాంటి వసతులు కలిగినటువంటి వాడు. సాహసి, ఏ సాహసమైనా చేసేటువంటి వాడు. కోపం లేనటువంటి వాడు. కోపం అనేటువంటిది లేనటువంటి వాడు. అందరినీ కూడా హత్తుకుపోయేటువంటి రకం కలిగినటువంటి వాడు. మాతృభక్తి ఉంటుంది, తల్లిపైన భక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. గృహ వాహన సుఖం కూడా ఉంటుంది. గృహం ఉంటుంది, వాహనం ఉంటుంది, దానివల్ల సుఖం కూడా ఉంటుంది. ఇల్లు, వాహనం, విద్య కూడా బాగానే ఉంటుంది. అదృష్టం ఉంటుంది. తల్లిది ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఈ 9వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉంటే, ఇది కుటుంబ స్థానం అంటాం కాబట్టి 4వ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి. ఇక 9వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉన్నట్టయితే, లగ్నం నుంచి 5వ స్థానంలో 9వ స్థానాధిపతి ఉన్నట్టయితే గురుభక్తి ఎక్కువగా ఉంటుంది. గురువు మీద ప్రేమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. పుత్ర భాగ్యం ఉంటుంది. పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పండితుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధీరుడు, ధార్మికుడు, జనప్రియుడు, జనాలు మెచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సంతానం ద్వారా అదృష్టం ఉంటుంది. చదువులో ప్రతిభ అనేటువంటిది చాటుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు. ఈ 9వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి. ఇక 9వ స్థానాధిపతి లగ్నం నుంచి 6వ స్థానంలో ఉన్నట్టయితే భాగ్యహీనుడు, ఏమీ లేనటువంటి వాడు, కష్టం మీద ఆధారపడేటువంటి వాడు, శత్రుభాలుడు, శత్రువుల నుంచి బాధపడుతూ ఉంటాడు. మేనమామల వల్ల సుఖం లేనివాడు. మేనమామలు ఉన్నట్టయితే మేనమామల వల్ల సుఖం అనేటువంటిది లేనటువంటి వాడు. కష్టాల ద్వారానే ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. కష్టం చేస్తేనే ఎదుగుదల ఉంటుంది. రుణాలుంటాయి, అప్పులు కూడా ఉంటాయి, వ్యాధులుంటాయి. ఉన్న ధైర్యం వలన గెలుస్తూ వస్తూ ఉంటారు. అప్పులున్నా మరియు వ్యాధులున్నా, శత్రువులు ఉన్నా, ఏదున్నా గాని తనకున్నటువంటి ధైర్యం వల్ల ఇవన్నీ కూడా నెగ్గుకొస్తూ ఉంటారు. ఇక 9వ స్థానాధిపతి లగ్నం నుంచి 7వ స్థానంలో ఉన్నట్టయితే భార్య వల్ల సుఖం కలుగును. భార్యతోని సుఖంగా జీవనం సాగిస్తూ ఉంటారు.
కీర్తివంతుడవుతాడు. కీర్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సద్గుణములు కలవాడు, మంచి గుణము కలిగినటువంటి వాడు. అలాగే ఇది ఆడవారైతే భర్తగా తీసుకోవచ్చును, మగవారైతే భార్యగా తీసుకోవచ్చును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అదృష్టం ఉంటుంది, వ్యాపార భాగస్వామ్యం బాగుంటుంది, లభిస్తుంది. విదేశీ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి పనులు కూడా ఉంటాయి, విదేశీ వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా 9వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నట్టయితే భాగ్యహీనుడు అని చెప్పుకోవచ్చును. భాతృసుఖం ఉండదు. భాతృసుఖం అంటే ఎవరితోని సుఖం అనేటువంటిది ఉండదు. అనుకోని మార్పులుంటాయి, అనుకోకుండానే మార్పులు కలుగుతూ ఉంటాయి. రహస్యమైనటువంటి విద్యలు చేస్తూ ఉంటారు, రహస్యంగా ఏదైనా కానీ సీక్రెట్ పనులు చేస్తూ ఉంటారు. జ్యోతిష్యము, మంత్రాలు మాంత్రికం చేయడం, విద్యలో ఆసక్తి కలిగి ఉండటం అనేటువంటిది ఈ 8వ స్థానంలో 9వ స్థానాధిపతి ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి. ఇక 9వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉంటే, లగ్నం నుంచి 9వ స్థానంలో, అదే 9వ స్థానంలో 9వ స్థానాధిపతి ఉన్నట్టయితే పితృభాగ్యం కలుగును. తండ్రితోని మంచి భాగ్యం అనేటువంటిది ఉంటుంది. తండ్రి కంటే అదృష్టవంతుడు అవుతాడు. తండ్రి కన్నా గాని మంచి అదృష్టం కలిగినటువంటి వాడు అవుతాడు. సోదరులు కలవాడు, అన్నదమ్ములు ఉండేటువంటి వాడు, భాగ్యవంతుడు అవుతాడు, గుణవంతుడవుతాడు, సౌందర్యవంతుడవుతాడు. ఈ 9వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి. అసలైన ధాన్య యోగము అక్కడనే ఉంటుంది. గురువుల ఆశీర్వాదం ఉంటుంది, పెద్దల ఆశీర్వాదం ఉంటుంది, తండ్రి ఆశీర్వాదం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా కలిగి ఉంటారు. విదేశాల్లో వెళ్ళి సెటిల్ కావాలన్నా, విదేశాల్లో చదువును సాగించాలన్నా ఇది 9వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నట్టయితే, 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నట్టయితే పరివర్తన చెందినను. అంటే 9వ స్థానాధిపతి లగ్నం నుంచి 10వ స్థానంలో ఉన్న, 10వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్న వారిద్దరూ కలిసి అందెకాడ ఉన్నను. అంటే ఇద్దరూ కలిసి ఒకే చోట కూడా ఉన్నట్టయితే రాజయోగం తెలియదు, రాజయోగం అనేటువంటిది ఉండదు. బాగుగా అదృష్టము పట్టును, బాగా అదృష్టం అనేటువంటిది పడుతూ ఉంటుంది. జాతకునకు ఉద్యోగ వ్యాపార రీత్యా అభివృద్ధి ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు కూడా ఉంటాయి. ఈ 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నట్టయితే, లేదా 10వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉన్నట్టయితే, లేదా ఇద్దరూ కలిసి 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి ఒకే చోట ఉన్నా గాని ఇలాంటి ఫలితాలుంటాయి. జాబ్ ఉంటుంది, కెరియర్లో అదృష్టం అనేటువంటిది ఉంటుంది, జాబులో అదృష్టం ఉంటుంది, ఉన్నత స్థాయిలో ఉంటారు, ఉద్యోగాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. ఈ 9వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉన్నట్టయితే సంబంధం ఎట్టిదైనా కానీ, ఏ సంబంధమైనా కానీ, ఎలాంటి సంబంధమైనా కానీ భాగ్యయోగంగా ఉంటుంది. భాగ్యము అంటే చాలా సంతోషంగా మరియు ధనం కూడా ఉండి అన్ని సౌలతులు కూడా కలిగినటువంటి భాగ్యయోగం అనేటువంటిది ఉంటుంది. అన్నలు కూడా అదృష్టవంతులుగా ఉంటారు, అన్నలు కూడా అదృష్టవంతులుగా ఉంటూ ఉంటారు. ఇది 9వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉంటే మిత్రులు, దోస్తాను కూడా బాగుంటుంది. సమాజం ద్వారా లాభాలు అనేటువంటివి ఉంటాయి. బిగ్ నెట్వర్కింగ్ అంటే పెద్ద నెట్వర్క్ ఉంటుంది, పెద్ద సంబంధం కలిగి ఉంటారు.
ఆశలు నెరవేరుతూ ఉంటాయి. వీళ్ళు ఎలాంటి ఆశ పెట్టుకున్నా గాని ఆ ఆశలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటాయి. ఇక 9వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నట్టయితే సంబంధము పూర్వార్జిత నష్టం కలుగును. సంబంధం ఏదైనప్పటికీ పూర్వంలో సంపాదించుకున్నటువంటి ధనమంతా కూడా పేరు ప్రతిష్టలన్నీ కూడా నష్టము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పితృవియోగం ఉంటుంది. తండ్రితోని సంబంధం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కారణాలన్నీ కూడా 12వ స్థానంలో 9వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. కానీ విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా విదేశాల్లో సెటిల్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇలాంటి లింక్ కలిసి ఉంటుంది. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. యోగం ఉంటుంది. అలాగే సన్యాసం తీసుకోవాలనేటువంటి భావన కూడా కలిగి ఉంటారు. ఇదంతా కూడా ఈ 9వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.